వైనాట్ 175 అంటూ వైసీపీ వెళ్తున్న తీరుని టీడీపీ నేతలు బహిరంగ విమర్శిస్తున్నారు. ఎందుకు నీకు 175 ఇవ్వాలని చెప్పి ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం మనతో ఏపీ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఉన్నారు. ఆయన అడిగి మరింత ప్రయత్నిద్దాం. సార్ చెప్పండి, ఏంటి మీ పార్టీ ఎలా వెళ్ళబోతుంది? వైసీపీ ఏమో వైనాట్ 175 అంటూ ముందుకు వెళ్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి, ఈ రాష్ట్రం బాగుంటే, లా అండ్ ఆర్డర్ బాగుంటే, అభివృద్ధి సంక్షేమాలు చేస్తే 175 ఇవ్వడానికి ఆలోచించేవాడు. 170 కూడా కాదు, 100 ఎంతో ఇవ్వడానికి ఆలోచించేవాడు. ఈయన గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఇవన్నీ పక్కన పాడేసాడు. కక్ష సాధింపు చర్యగా మరి 10 పక్షాలు అనగదొక్కాలి, 10 పక్షాలు పార్టీ లేకుండా చేయాలని చెప్పి ఆలోచనతో ఈయన కార్యక్రమాలు తీసుకున్నాడు. తీసుకోవడం వల్ల ఇలా డెవలప్మెంట్ వచ్చినప్పటికీ డెవలప్మెంట్ చేత కదా ఈయనకి పరిపాలన ఎలా చేయాలన్నా తెలియదు, ఆర్థిక పరిస్థితి ఎలా పెంచుకోవాలో తెలియదు. అప్పులు చేసి మొత్తం డబ్బులన్నీ కూడా మరి ఏం చేశాడో తెలియదు. 10 లక్షల అప్పులు చేశాడు. జనానికి అంది వచ్చినట్టుగా అంత కూడా అందరం పరిస్థితి, జనం అందరూ కూడా గొగ్గోలు పెట్టే పరిస్థితి వచ్చింది. 4.5 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు ఫైట్ చేస్తున్నాడు. ఈయన బయటికి రాకూడదని ప్రయత్నాలు చేశాడు, అరెస్టులు చేశాడు, కేసులు పెట్టాడు. అయినా సరే బయటకు వచ్చి ఈ వాస్తవ పరిస్థితులన్నీ కూడా చంద్రబాబు నాయుడు చెప్పాడు, జనం నమ్మారు. లోకేష్ గారు యోగాల ద్వారా పాదయాత్ర చేస్తే జనం అందరూ కూడా ఫాలో అయ్యారు. వాస్తవాలు ఎప్పటికప్పుడు ఏ వర్గానికి ఆ వర్గాన్ని మాట్లాడాడు, ఏ విలేజ్కి ఆ విలేజ్ మాట్లాడాడు, డెవలప్మెంట్ గురించి మాట్లాడాడు, సంక్షేమం గురించి మాట్లాడాడు. ప్రజలందరూ నమ్మారు. మీరు ఏమీ చేయలేదండి. ఆయన ఏమో బటన్ నొక్కి 2,76,000 కోట్ల రూపాయలు ప్రజలకు ఖర్చు పెట్టాలని చెప్తున్నాను. ఇవన్నీ చేశాడు, జనం అందరూ కూడా నమ్మారు. బటన్ నొక్కాడు, బటన్ ఆ డబ్బులన్నీ కూడా డైవర్ట్ అయిపోయినాయి, మళ్ళీ ఆయన అకౌంట్లోకి పోయినాయి. లేకపోతే బటన్ నొక్కాడు అన్నప్పుడు జనం అందరూ సంతోషంగా ఉండాలి కదా. ఇవాళ ఏ రోడ్డుకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా ఏ రోడ్డు ఏది, సంక్షేమం ఏది, రోడ్లు ఏది, ఎక్కడ రోడ్లు వేసాడు, ఎక్కడ మంచినీళ్ళ సౌకర్యం కల్పించాడు, ఎక్కడ హాస్పిటల్ కట్టించాడు. డెవలప్మెంట్ అంతా కూడా ఈ 5 సంవత్సరాల్లో కూడా శూన్యమైపోయింది. ఎప్పుడు గవర్నమెంట్లో డెవలప్మెంట్ సంక్షేమం సిరసాకు ఉండాలి. డెవలప్మెంట్ లేదు, సంక్షేమం చేస్తానని చెప్పాడు కానీ సంక్షేమం కూడా పూర్తిగా అరకొరకు చేసాడు. ఇవాళ ఎన్ని వర్గాల ప్రజలు ఎందుకు వ్యతిరేకంగా ఉన్నాయి? పోనీ ప్రజలు కాదు, ఉద్యోగస్తులు ఎందుకు వ్యతిరేకం అయిపోయారు? ఇలా ఉద్యోగస్తుల్లో ఎన్జిఓస్ వ్యతిరేకంగా ఉన్నారు, టీచర్స్ వ్యతిరేకంగా ఉన్నారు, అంగన్వాడీ వ్యతిరేకంగా ఉన్నారు, హెల్త్ వర్కర్స్ వ్యతిరేకంగా ఉన్నారు, మున్సిపల్ కార్మికులు వ్యతిరేకంగా ఉన్నారు, అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు. నీకు ప్రజలందరూ వ్యతిరేకం అయితే నీకు 175 ఎలాగ వచ్చేస్తాయి? నువ్వు 175 వచ్చేసి కూడా అయితే సీట్లు ఎందుకు మార్చుకోవాలి? ఎమ్మెల్యేలు బలవంతులు అయితే నీకు అసలు సీట్లు మార్చుకునే పరిస్థితి ఏంటి? నువ్వు పని చేసావంటే ఎమ్మెల్యేలందరూ బలంగా ఉంటారు. నువ్వు పని చేయని ఇవ్వలేదు కనుక, ఎమ్మెల్యేలు డబ్బులు ఇవ్వలేదు కనుక ఎమ్మెల్యేలు వీక్ అయ్యారు. కానీ నువ్వు సీట్లు మారుతున్నావు. ఎమ్మెల్యేల సీటు మారడానికి కారణం ఏంటి? అదే ఉదాహరణ. ఎమ్మెల్యేల సీటు మార్చడానికి కారణం వీక్ అయిపోయారు. ఎందుకు వీక్ అయ్యారు? ఈయన డబ్బులు ఇవ్వలేదు. ఉదాహరణ, నేనే ఎమ్మెల్యేని 5 సంవత్సరాలు 1 రూపాయి పని చేయలేదు. నేను పని చేయడమే కాదు, వైసీపీ ఎమ్మెల్యేలు కూడా పని చేయలేదు కనుక ఇలా వీక్ అయ్యారు. అందుకే సీట్లు మార్చానని చెప్పాడు. సీట్లు మార్చి ఓటుకు 175 సీట్లు ఎలా వస్తాయి? కొత్తోడికి అంతలేదు. ఎలా వస్తాయి అన్నారు వాళ్ళు. మాత్రం జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే ఈ ప్రభుత్వానికి శ్రీరామ రక్ష అన్నారు. అలా కాదు, సంక్షేమం చేశాడు. సంక్షేమం చేసి ఎంతమంది చేశాడు? ఎన్ని వర్గాల ప్రజలు? కాపు కార్పొరేషన్ చేశాడా, బీసీ కార్పొరేషన్ చేశాడా? ఈ కార్పొరేషన్ అన్ని క్లోజ్ చేశాడు. ఎస్సీలు కూడా వ్యతిరేకంగా ఉన్నారు కదా. ఎస్సీ కార్పొరేషన్ కూడా మాకేం చేయలేదని డిసైడ్ చేస్తున్నారు కదా. ఉద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారు కదా. ఎంతమంది వ్యతిరేకంగా ఉంటాయి? 5%, 10% ఉంటాయి. 10%, 5% మనకు సరిపోద్ది. నేను డెవలప్మెంట్ చేసి నేను సంక్షేమం ఇచ్చిన వాళ్ళందరూ నాకు ఓట్లు వేస్తారని అయితే జనం ఎలా నమ్ముతారు? ఇలా క్లియర్గా కనపడుతుంది. ఉద్యోగ వర్గాలు వ్యతిరేకంగా ఉన్నాయి, అన్ని వర్గాలు, ఎస్సీ వర్గాలు వ్యతిరేకంగా ఉన్నాయి, బీసీ వర్గాలు ఉన్నాయి, కాపు వర్గం వ్యతిరేకంగా ఉంది. ఇవాళ జనసేన కలిసింది. జనసేనతో కలిసిన తర్వాత ఇవాళ తెలుగుదేశం పార్టీ, జనసేన బ్రహ్మాండం వ్యతిరేకంగా ఉన్నారు. బీసీలకు వెన్నుపోటు పడిచిన పార్టీ టీడీపీ. మేము కార్పొరేషన్ ఏర్పాటు చేసి, చైర్మన్ ఏర్పాటు చేసి, నువ్వు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఎన్ని నిధులు ఇచ్చావని అడుగుతున్నాను. కార్పొరేషన్ చైర్మన్కి కుర్చీ కూడా లేదు. మేము బీసీలకి ఆదరణ పెట్టి కార్యక్రమాలు చేసాం. చంద్రబాబు నాయుడు గారు బీసీలకి రాజకీయంగా భిక్ష పెట్టి ఇలా రాజకీయ రిజర్వేషన్ కల్పించాడు ఎన్టీ రామారావు గారు. ఆ రిజర్వేషన్ కూడా మరి 30% ఉంటే నువ్వు 24% చేసి తగ్గించావు. బీసీలకి ఏం ఉద్ధరించినట్టు? అంచేత ఇవాళ ఎక్కడా కూడా ఏ వర్గం సాటిస్ఫైన్గా లేదు. అంచేత భవిష్యత్తులో కూడా ఇంక కనుచూపులే రాడు. వాళ్ళ చెల్లి వచ్చింది మళ్ళీ. వాళ్ళ చెల్లి చెప్తుంది, నువ్వు అందరినీ ఏమంటాడు అని. కుటుంబాలు తీసాడు, కుటుంబాలు ఎవరికి తీసాడు? వాళ్ళ చెల్లి చెప్పింది, ఎవరికి తీసాడు? మా అమ్మ. చంద్రబాబు నాయుడు పంపించిన మరో వస్త్రం. చంద్రబాబు నాయుడు ఏం చెప్తే స్క్రిప్ట్ ఆవిడ ఏదో చెప్తుందని చెప్పేసి వైసీపీ నేతలు చెప్తున్నారు. నమ్మించడానికి మొన్నదాకా పవన్ కళ్యాణ్ ఏదో కామెంట్ చేశారు. ఇప్పుడు షర్మిల వచ్చింది. షర్మిలకి చంద్రబాబు నాయుడు సంబంధం ఏంటి? కాంగ్రెస్కి చంద్రబాబు నాయుడు సంబంధం ఏంటి? కాంగ్రెస్ తోడు ఉన్నాడా, షర్మిలతోడు ఉన్నాడా? వాళ్ళేదో వాళ్ళ పార్టీ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. నేను తిడుతుంటే చంద్రబాబు నాయుడుగా తిట్టించినట్టే లెక్క. నీకు అంతా కూడా ఎవరు తిట్టినా చంద్రబాబు నాయుడు తిట్టించినట్టే లెక్క.
అంచేత ప్రజలు తిడుతున్నా సరే ప్రజల చేత చంద్రబాబు నాయుడు అనిపించినట్టు లెక్క అంచేత చంద్రబాబు నాయుడు రాసిన స్క్రిప్ట్ని శర్మ చదువుతున్నారని అది క్లియర్గా చెప్పింది. కుటుంబం గురించి చెప్పదు కదా, డెవలప్మెంట్ గురించి చెప్తుంది, కుటుంబం గురించి చెప్పదు కదా. ఈవిడని కష్టపడ్డాను, అంత పాదయాత్ర చేశాను, నాకు లేదు మా అమ్మకే లేదని చెప్పింది కదా. అందుచేత జగన్మోహన్ రెడ్డి అన్ని విషయాల్లో కూడా పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. వేళ అంతా వ్యతిరేకంగా ఉన్నారు. నేను మీటింగ్ చూసాం. మేము ఉత్తరాంధ్రలో మీటింగ్ పెట్టాం. విజయనగరంలో మీటింగ్ పెడితే మాకు బస్సులు ఇవ్వలేదు, ఏమి ఇవ్వకపోయినా లక్షలాది మంది వచ్చారు. నువ్వు బస్సులు ఇచ్చి ప్రైవేట్ బస్సులు కాదు ఆర్టీసీ బస్సులు ఇచ్చో, స్కూల్ బస్సులు ఇచ్చో, అన్ని బస్సులు ఇచ్చినా జనం ఉండట్లేదు. దానికే కనపడుతుంది. వాళ్ళ డోక్రా గ్రూపులు అందరూ కూడా వచ్చేవారు. డోక్రా గ్రూపులు ఎక్కడ, వాళ్ళు డోక్రా గ్రూప్ ఉపకారం చేస్తే కదా డోక్రా గ్రూపులు పోయారు, ఆశా వర్కర్లు పోయారు, అంగన్వాడీ పోయారు, అందరూ పోయారు, అన్ని వర్గాలు పోయినాయి. ఏ వర్గం లేదు. ఆఖరికి 175 కదా ఎన్ని వస్తాయో కూడా చెప్పలేని పరిస్థితికి ఇవాళ వైసీపీ దిగజారిపోయింది. కూటమి మీద కూడా చెల్లుబోని కామెంట్ చేశారు. వీళ్ళకి ఒక క్లారిటీ లేదు. పవన్ కళ్యాణ్ కార్యకర్తలను నేతలను అయోమయంలో పడేస్తున్నారు. కూటమి వరకు మాకు పవన్ కళ్యాణ్కి ఒక అండర్స్టాండింగ్ జరిగింది. అండర్స్టాండింగ్ జరిగింది. సీట్ల అనౌన్స్మెంట్లో 2-3 సిట్టింగ్లు అయినాయి. మాట్లాడుతున్నాడు, మాట్లాడిన తర్వాత అవుతాయి. మొన్న సిట్టింగ్ ఎమ్మెల్యే కనుక జోగేశ్వరరావు ఈయన అనౌన్స్ చేసాడు, రాజానగర్ ఈయన అనౌన్స్ చేసాడు. తప్పు కాదు, 1-2 అనౌన్స్ చేసుకుంటారు, అయిపోయింది. వేళ నెలాఖరు కల్లా కూర్చుంటారు, వీళ్ళిద్దరూ కూర్చుంటున్నారు. చంద్రబాబు నాయుడు సీట్లు ఏం తీసుకున్నాడో, పవన్ కళ్యాణ్ ఏం తీసుకున్నాడో ఆ సీట్లన్నీ కూడా బయటకు వస్తాయి. అంత కంగారు పడవలసిన తప్పులు 1-2 తరిగిపోయిందని జబ్బలు కొట్టుకోవడం, వైసీపీ నాయకుల చేత మాట్లాడటం, వైసీపీ నాయకులు కాపు నాయకులతో మాట్లాడి పవన్ కళ్యాణ్ తిడతాం, లేకపోతే పొత్తును తిడతాం, ఇవన్నీ కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. ఎవరేం చెప్పినా పవన్ కళ్యాణ్ కాపు వర్గం కూడా తెలుగుదేశం కానీ పవన్ కళ్యాణ్ చెప్తేనే ఓట్లేస్తారు. వైసీపీకి ఎక్కడ ఓట్లేసి పరిస్థితి. కాపు వర్గం పూర్తిగా వ్యతిరేకమైంది. కార్పొరేషన్ 10,000 కోట్లు ఇస్తానని చెప్పి ఒక పైసా కూడా ఇవ్వలేదు. విదేశీ విద్య పోయింది, లోన్లు పోయినాయి, అన్నీ పోయినాయి. అలాగే బీసీలు పోయినాయి, ఎస్సీలకు పోయినాయి. అన్ని వర్గాలు వ్యతిరేకంగా ఉన్నాయి. 2019 అంత హవాలో కూడా పెద్దాపురం నుంచి చినరాజప్ప గెలిచారు. ఇప్పుడు బలమైన అభ్యర్థి నిలబెడతాం, చినరాజప్పని అసెంబ్లీకి వెళ్ళినాం. ఇప్పుడు అలా కదమ్మా. ఇప్పుడు బలమైన అభ్యర్థులు ఎక్కడ ఉన్నారు? వాళ్ళకి అసలు బలమైన అభ్యర్థులు ఎక్కడ ఉన్న అభ్యర్థులే దొరక్క అక్కడెక్కడ మార్చుకునే పరిస్థితి వచ్చు. బలమైన అభ్యర్థి ఎవడో రాడు. అయినా నేను 5 సంవత్సరాల్లో కూడా నేను పనిచేసింది జనం గుండెల్లో ఉంది. నేను ఇప్పుడు 5 సంవత్సరాలు చేయకపోయినా ప్రజలకు చెప్పాను, నేను చేయలేదు, జగన్మోహన్ రెడ్డి రూపాయి ఇవ్వలేదు నాకు, నేను చేయలేదు, భవిష్యత్తులో నేను మళ్ళీ నీకు 5 సంవత్సరాలకి నేను చేస్తాను అని చెప్పి ప్రజలు నాకు చెప్పాను. ప్రజలు నమ్మారు. రాబాబు నువ్వు వస్తేనే ఇక్కడ జరుగుతుందని చెప్పి ప్రజలు డిసైడ్ అయ్యి ఉన్నారు. ఓట్లేనే చెప్తాను. పెద్దాపురం అంటే చినరాజప్ప అడ్డా అని చెప్పి మీరు అందరూ చెప్తున్నారు. దాన్ని మీరు ఎలాగా అంటే టీడీపీకి ఎందుకు ఓటేయాలి? నేను నాదేదో అహంకారం పూర్తి ఉండదు. నేను జనంతో ఉంటాను. నేను ఎక్కడి నుంచి వచ్చాను కనుక నేను 10 సంవత్సరాలు అయిపోయింది వచ్చి. నేను వచ్చి డెవలప్మెంటే ధ్యేయంగా పనిచేశాను. అందరి ప్రజలందరితో మనల్ని పొందాను. అన్ని వర్గాల ప్రజలు మనల్ని ఉన్నాయని చేత ఖచ్చితంగా నన్ను మళ్ళీ విజయం సాధింపజేస్తాను. మీరు చూసుకుంటే పెద్దాపురంలో మళ్ళీ చినరాజప్ప నేను జెండా ఎగరవేస్తాను, వైసీపీ చేస్తున్న అవినీతి పాలన ఏదైతే ఉందో అన్ని వర్గాలను దూరం చేసుకుంటుంది. ఉద్యోగస్తులను కావచ్చు, వ్యాపారస్తులను కావచ్చు, బీసీలను, ఎస్సీలను అన్ని వర్గాలని కూడా తనకు కావాలని దూరం చేసుకున్నాడు. ఇవన్నీ కూడా కూటమి కలిసి వచ్చే అంశాలే. ఎలా వెళ్తాము, ఎక్కడ పోటీ చేస్తాం అనేది మా వ్యక్తిగత విషయం. దాని విషయంపై వైసీపీకి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం మాకు లేదని చెప్పి చినరాజప్ప చాలా స్పష్టంగా చెప్పారు. కెమెరామెన్ రవిశంకర్తో రాజేష్, బిగ్ టీవీ, తూర్పుగోదావరి జిల్లా.